హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్, ఈరోజు వచ్చేసి ఇప్పుడైతే నేను జల్దీ స్నానం చేసేసిన, కానీ వీడియో తీయడం మర్చిపోయినా. సో స్వామిలు అయితే ఇద్దరు స్వామిలు ఇడుముడి కట్టుకున్న. ఈరోజు అయితే ఇడుముడి కట్టుకుంటారు. ఏంది మమ్మీ అది? ఇరుముడి. ఇది ఇరుముడి 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 ఇప్పుడు బయలుదేరుతాడు. సో ఇప్పుడు ఇడుముడి అంట. సో అది నేను ఎత్తునే పెట్టుకుంటారు. సో అదైతే కట్టుకొని ఇప్పుడు దాకా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి అది ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 4 o'clock మేము రెడీ అయినాం. 4:30 అవుతుంది. సో ఇంటికి వచ్చారు స్వామిలు. సో ఇక్కడ కింద కొబ్బరికాయలు కొట్టిరు, ఇవ్వండి కొబ్బరికాయలు కొట్టిరు కింద. సో కొబ్బరికాయలు కొట్టేసి పోయినారనమాట. సో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు గుడికి వెళ్ళారు. సో మనం కూడా ఇప్పుడు పోదాం. సో పోయేసి చూపెడతాం, మీకు కూడా బ్లాగ్ చేస్తాం. బ్లాగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. సో పోదాం. ఇప్పుడే వచ్చేస్తాము. లోపల అయితే ఉన్నారు స్వామిలు. స్వామిలు అయితే ఇప్పుడు ఇక్కడ ఉడుములు కట్టుకొని శబరిమలకి అయితే పోతున్నారు ఇప్పుడు. సో నేనైతే వెళ్తానే బ్లాగ్స్ అవి మా అన్న స్వామి ఛానల్లో వస్తాయి. సో ఇప్పుడు పొద్దున్న 4:30, ఇప్పుడు 4:40 అవుతుంది. 4:40. సో ఖాళీ ఉన్నాయి రోడ్లు కూడా. అంటే ఇక్కడ ఎప్పుడు ఎంత రష్ ఉంటుందో అంత లేదు. ఇప్పుడైతే మొత్తం ఈ రోడ్డు మీద ఫుల్ బ్లాక్ ఉంటుంది రోడ్. సో ఇప్పుడు పొద్దున ఖాళీ. వెదర్ కూడా చూసుకున్నట్టయితే మీరు, ఇంకా మార్నింగ్ కూడా కాలేదు. సో ఇగోండి స్వామి ఉన్నాడు. ఇక బ్లాగ్ స్టార్ట్ చేసిండు. బ్లాగ్ స్టార్ట్ చేసిండు. అయితే ఇప్పుడు మా అన్న ఛానల్లో వస్తాయి అనమాట. మా అన్న ఛానల్లో వస్తాయి ఛానల్స్ అన్నీ. ఈ స్వామి ఛానల్స్లో వస్తాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకోటి ఎద్దరేసి పెడతానేమో. సో మీరైతే ఆ ఛానల్స్లో మొత్తం శబరి టూర్లు అన్నీ చూసుకోవచ్చు అనమాట. సో అంటే ఇప్పుడు గుడిలో పూజ అవుతుంది, చూపెడతాం. దారిలో అయితే హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే మొక్కుతున్నారు అనమాట స్వామిలో. సో ఏం చేస్తున్నావు స్వామి? సో ఇగోండి స్వామి, ఏం చేస్తున్నావు? కౌన్ చేస్తున్నావు ఇటుకల. ఇప్పుడు ఏడ చేస్తారు హోమం? ఇప్పుడు హోమం ఏడ చేస్తారు స్వామి? ఇప్పుడు చేస్తురా? చేసిన తర్వాత పోతారా? సో ఇప్పుడు హోమం కూడా అయితే అంటే ఇప్పుడు ఇటుకలు సరిపోతాయి అని కౌంట్ చేస్తున్నాను అందుకే. సో ఇక్కడ హనుమాన్ కూడా ఉంది. సో ఇవ్వండి. స్వామి ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకో. స్వామి ఫ్లాష్ లైట్ ఆన్ చేయలేదు. ఇంత నైట్ కదా, సో చేసుకోవాలి. సో మా మమ్మీ ప్రదక్షిణాలు చేస్తుంది. మా మమ్మీ స్వామి ప్రదక్షిణాలు అయితే చేస్తారు. సో చెట్టు కూడా ఉందన్నమాట. ఇటుకలు ఇక్కడ ఇప్పుడు హోమం అవుతుందండి ఇక్కడ హోమం. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతున్నట్టుంది. సో ఒక్క నిమిషం ఆమెను చూసి చెప్తా. 5:10 అవుతుంది ఇప్పుడు. సో ఇంకా పూజ అయ్యేటప్పుడే డైరెక్ట్ చూపెడతాం. స్వామిలందరూ వచ్చేసారు. టెంట్ కూడా వేసినారు. సో లోపల వచ్చేసి నేను చూపెడతా ఇప్పుడు మీకు. లోపల కూడా మొత్తం అరేంజ్ చేసుకున్నారు. లోపల అరేంజ్మెంట్ అయింది. పూజ అయిన తర్వాత ఇక్కడ వ్యాన్ ఉంది కదా, వ్యాన్లో అయితే శబరిమల అయితే వెళ్తారు అనమాట ఈ వ్యాన్లో. సో అందుకే లాస్ట్ పూజ ఇక్కడ చేసుకుంటున్నారు. గాయస్ ఇవ్వండి, మా అన్న స్వామి ఇంకా వీళ్ళందరూ స్వామిలు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళైతే పూజకైతే ఇప్పుడు హోమంకి అయితే కూర్చున్నారు. సో హోమం అవుతుంది ఇంకా కొద్దిసేపట్లో. సో హోమం అయ్యేటప్పుడు చూపెడతాం మీకు నేను. సో ఇక్కడ ముందు కొంతమంది హనుమాన్ టెంపుల్లో మొక్కుకుంటున్నారు. సో చూపెడతా ఇంకొద్దిసేపు అయితే. గాయస్ ఇగోండి, కట్టెలు అయితే రబ్బర్ బ్యాండ్స్ చెప్తున్నారు. ఈ స్టిక్స్వి రబ్బర్ బ్యాండ్స్ చెప్పి ఇప్పుడు హోమంకి అయితే రెడీ చేసుకుంటున్నారు. సో గాయస్ ఇగోండి హోమం స్టార్ట్ అయింది అనమాట. ఇంకా
ఈ కట్టెలు అయితే కాల్చలేరు, కానీ ఇప్పుడే స్వామి అయితే మంత్రాలు చదువుతున్నాడు. హోమం అయితే స్టార్ట్ అయింది. గాయసిగోండి ఇప్పుడైతే కాల్చినారు కట్టెలు అయితే. హోమం ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మా అన్న స్వామి ఉన్నారు చూడండి. భగవతి శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవి శరణం దేవి శరణం దేవం శరణం దేవం పాదం దేవి పాదం దేవి పాదం దేవం పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవానే భగవతియే భగవతియే భగవానే ఈశ్వరనే ఈశ్వరియే ఈశ్వరియే ఈశ్వరనే దేవనే దేవియే దేవియే దేవనే శక్తినే శక్తియే శక్తియే శక్తినే స్వామియే అల్లం అల్లం కాలికి మెట్టే దేవిడయ్యా దేవిడయ్యా దేహ బలంద బాల బలంద దేవై కానన స్వామి కానన స్వామి కన్నన్ వజ్రకెట్ట స్వామి మారే అయ్యప్ప మారే అభిషేకం స్వామికే చతుర దీపం స్వామికే భస్మాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే పన్నీరాభిషేకం స్వామికే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవి శరణం దేవి శరణం దేవం శరణం దేవన్ పాదం దేవి పాదం దేవి పాదం దేవన్ పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం. రాశిగొండ ఇప్పుడు ఇది ఉడుమ అయితే పెడతారనమాట ఇంటి మీద. కుంకుమాభిషేకం పన్నీరాభిషేకం పూలాభిషేకం స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప పట్టబద్దదారి అయ్యప్ప చిన్ముద్రదారి అయ్యప్ప నీలవసదారి అయ్యప్ప నీలమలవాస అయ్యప్ప ఏకాంతవాస అయ్యప్ప నీలమలవాస అయ్యప్ప నామకరావ అయ్యప్ప గణేశ సోదర అయ్యప్ప పవన్మిత్ర అయ్యప్ప సుబ్రహ్మణ్య సోదర అయ్యప్ప శంభుకుమార అయ్యప్ప శంకరనందన అయ్యప్ప విష్ణుతనయ అయ్యప్ప హరిహరనందన అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప ఆపద్బాంధవ అయ్యప్ప అన్న ఇట్లా గుడి చుట్టూ అయితే తిప్పుతున్నారు స్వామిని. ఇట్లా ఉడుము పెట్టేసి గుడి చుట్టూ తిప్పుతున్నారు. ఇట్లా మొత్తం గుడి చుట్టూ అయితే తిప్పుతున్నారు. ఆ గుడి ఉంది ముందు, సో దాని చుట్టూ అయితే ప్రదక్షిణాలలాగా తిరుగుతున్నారు. గాయస్ బండికి కూడా మనము చూసుకున్నట్టయితే ఇక్కడ పూజ అవుతుంది లోపల. సో ఇక్కడ అయితే బొట్టులు పెట్టారు, సో పూజ చేసారు బండికి కూడా. వెళ్ళే ముందు ఒక చిన్న బండికి బొట్లు పెట్టేసుకొని మొత్తం బండికి ఇట్లా బొట్టులు అయితే పెట్టుకోరు. ఇంకా కూడా సో ఇటు సైడ్ కూడా కట్టెలు ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా వేసారు మొత్తం. సో రెండు సైడ్లు వేసారు. అయితే చూసినట్టయితే మొత్తం పూజ చేసారు బండికి. సో ఇప్పుడైతే వెళ్తున్నారు. అన్ని ఉడుములు పెడుతూ చూపెట్టిన ఉడుములు అయితే నెత్తి మీద పెట్టుకుంటారు. సో రౌండ్ గుడి చుట్టూ తిరిగేసి ఇక నార్మల్గా పెట్టుకొని ఇప్పుడు వెళ్తారనమాట. శబరిమల వెళ్తారు ఈ వ్యాన్లా. సో మా అన్న ఇంకా మా డాడీ ఇద్దరు స్వామిలు అయితే శబరిమల వెళ్తున్నారు. ఆ బ్లాగ్ కనుక మీకు కావాలంటే వ్యాన్లో మంచి ట్రావెల్ చేసుకుంటూ వాళ్ళు
వాళ్ళు చేస్తారు బ్లాగ్స్ మంచి మంచి వస్తాయి. సో అది మీకు కావాలంటే మా అన్న ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. గాయస్ ఇగోండి ఇప్పుడు మా అన్న స్వామి అయితే ఉడుము అయితే నెత్తి మీద పెట్టుకొని రెడీ అయిపోయాడు. సో ఇప్పుడు మా అన్న ఛాన్స్ అయితే వచ్చేసింది స్వామి. ఇట్లా ప్రతి ఒక్కరు వేసుకుంటారు అనమాట. ఇక్కడ ఉన్న స్వామిని అందరూ వేసుకుంటారు. ఇదిగోండి ఆల్రెడీ ఒక స్వామి వేసుకొని గుడి చుట్టూ తిరుగుతుంది చూసిరా అట్లా. చూస్తున్నారా గాయస్ ఇప్పుడు రెడీ చేస్తున్నారు ఉడుముని. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది ఒకటి రౌండ్ది. ఇవన్నీ ఇప్పుడు ఒక సంచిలో వేస్తారు బ్లాక్ కలర్. ఇగోండి దీంట్లో వేస్తారు ఈ బ్లాక్ కలర్ సంచిలా. గాయస్ ఇక ఉడుమ అయితే కట్టేసేది. ఇప్పుడు ఇదైతే నెత్తి మీద అయితే పెడతారు. నెత్తి మీద పెట్టి ఈ గుడి చుట్టూ తిప్పుతారు. ఇప్పుడు మొత్తము తిప్పుతారు గుడి. చక్కెర వస్తున్నామో స్వామి. అయ్యప్పో స్వామియప్ప శరణమప్ప. ఇట్లా మధ్యలో కాలు కూడా మొక్కుతారు కొంచెం. అందరూ ఉడుములు ఇక్కడ ఉన్నాయి. ఇంకా చాలామంది అక్కడ అవుతా ఉన్నాయి. సో అయినోళ్ళ ఉడుములు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మా డాడీ అయితే వేసుకుంటుండు ఇది ఉడుము. గాయ్స్ ఇగోండి స్వామి అయితే బ్యాగ్ తీసుకుంటారు. నేను కూడా పట్టుకున్న చేతిలో. సో ఇప్పుడైతే అందరు స్వామిలు ఇవ్వండి బ్యాన్ ఎక్కుతున్నారు. అందరు స్వామిలు అయితే అయిపోయింది. లోపలికి పోయి బ్యాగ్ ఇవ్వాలి. చలో 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 చలో.
సెకండ్ రైట్ అంట, అంటే సెకండ్ అనుకుంటా. అవును ఆగుతాగారే నన్ను ఎక్కడ ఇవ్వండి గాయస్, బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నారు. అందరూ అయితే ఎక్కేస్తున్నారు ఇప్పుడు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇక్కడ. సో అందరూ అయితే ఇప్పుడు ఎక్కుతున్నారు. మొత్తం ఎక్కిన తర్వాత వెళ్ళిపోతారు ఇంకా. సో అందరు ఎక్కిన తర్వాత నేను చూపెడతాను మీకు. శబరిమాలకి వెళ్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు. మధ్యలో వేరే వేరే గుడిలు కూడా వస్తాయి. సో అవి కూడా కవర్ చేసుకుంటారు వీళ్ళందరూ స్వామిలు. కాశీ ఇవ్వండి, అందరు ఇప్పుడు వెళ్తున్నారు. సో వచ్చేటప్పుడు అందరూ స్వామి కాలు మొక్కారు. సో ఇంకా అందరు ఉన్నారు. సో లైన్గా అందరు స్వామిలు వచ్చి ఇట్లా వ్యాన్లో కూర్చుంటారు. గాయస్ ఇగోండి, శబరిమాలకి అయితే బయలుదేరిపోయినారు స్వామిలందరూ. శబరిమాలకి అయితే బయలుదేరారు. సో కొంచెం దూరం అయితే నడుస్తారు. సో కొంచెం దూరం నడిచిన తర్వాత ఇక అందరూ వ్యాన్లు ఎక్కుతారు. వ్యాన్ వచ్చేసి వెంకాల ఉంది, ఇగోండి వెంకాల ఆడ ముందు కనిపిస్తుంది కదా. సో ఆడ ఎక్కేస్తారు. ఇప్పుడైతే కొంచెం దూరం నడుస్తున్నారు అంతే. గాయస్ ఇగోండి, అందరూ లోపలైతే ఎక్కేస్తున్నారు చూడండి. కొంచెం దూరం 1 కిలోమీటర్ అయితే నడిచినారు. దాని తర్వాత అందరూ వ్యాన్ లోపలికి ఎక్కేసి, చాలా దూరం కాబట్టి వ్యాన్లో వెళ్తున్నారు. హైదరాబాద్ టు శబరిమాల. అందరూ అయితే లోపల ఎక్కేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఒక 10 days టూర్కి వెళ్తారు. శబరిమాలనే కాకుండా వేరే గుడిలు కూడా తిరిగేసి వస్తారు 10 days. సో ఆ 10 days మీకు బ్లాగ్స్ కావాలంటే డైలీ బ్లాగ్లు వస్తాయి. సో రేపటి నుంచి స్టార్ట్. సో మా అన్న ఛానల్ స్వామి తెలుసు కదా, మా అన్న స్వామి ఆ ఛానల్లో వచ్చేసాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఇంకా ఎద్దరైట్ వేసి నేమ్ కూడా పెడతా. అది క్లిక్ చేయగానే ఛానల్ ఓపెన్ అయిపోతుంది. బ్లాగ్స్ డైలీ వస్తాయి, మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడు అందరూ అయితే వ్యాన్లు ఎక్కుతున్నారు. మా అన్న స్వామి అయితే ఎక్కేసిండు, ఇప్పుడు ఎక్కుతుండు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మా డాడీ స్వామి ఇప్పుడు ఎక్కుతుండు. లోపలికి వెళ్ళి అందరు సెట్ అయిపోతారు. ఎక్కేసారు. గాయస్ ఇదిగోండి వెళ్ళిపోతున్నారు చూడండి. అందరు వెళ్ళిపోతున్నారు. వ్యాన్ అయితే వెళ్తుంది అనమాట. వీళ్ళు డైరెక్ట్ శబరిమాలకి అయితే వెళ్ళిపోతున్నారు.